వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, డిప్లొమా చదివే బాలికలకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రగతి స్కాలర్షిప్ని అనౌన్స్ చేసింది. ఈ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్లో ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చదివే విద్యార్థులకు, అలాగే డిప్లొమా తర్వాత లేటర్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ చేసే బాలికలకు కూడా ఏడాదికి రూ. 50,000 స్కాలర్షిప్ని ఈ స్కీమ్ ద్వారా అందిస్తారు. ఈ స్కాలర్షిప్ పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, ఎలిజిబిలిటీ ఏమిటి అనే వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో హైయర్ ఎడ్యుకేషన్ స్టడీ చేయలేని బాలికలకు ఒక భరోసా ఇచ్చేందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ లక్ష్యంగా ప్రగతి స్కాలర్షిప్ని ఏఐసిటి అందిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకునే పేద విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక కుటుంబం నుంచి గరిష్టంగా 2 బాలికలు కూడా ఈ స్కాలర్షిప్ పొందవచ్చు. అంటే ఒకే కుటుంబంలో 2 చదువుతున్నప్పటికీ డిగ్రీ, డిప్లొమా ఇద్దరు కూడా ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఇన్కమ్ ఏడాదికి 8 లక్షలకు మించకుండా ఉన్నవాళ్ళు, అలాగే డిప్లొమా లేదా డిగ్రీ టెక్నికల్ కోర్సులు చేసే విద్యార్థులు ఆన్లైన్లో ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ బాలికలు మాత్రమే. దేశవ్యాప్తంగా 5,000 మంది బాలికలకు ఏటా ఈ స్కాలర్షిప్ని మెరిట్ బేసిస్ మీద ఇస్తారు. వాటిలో ఆంధ్రప్రదేశ్కి 566, తెలంగాణకి 424 కేటాయించారు. ఏడాదికి రూ. 50,000 చొప్పున ఈ కోర్సు పూర్తయ్యే వరకు కూడా బాలికలకు ఏఐసిటి ప్రగతి స్కాలర్షిప్ డబ్బులు నేరుగా అంటే డీబీటీ కింద అకౌంట్లో జమ అవుతాయి. దీనికి సంబంధించి అప్లై చేసే విధానం ఒకసారి పరిశీలిస్తే, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డు తోటి మీ డీటెయిల్స్ అన్నీ కూడా టాలీ అయిన తర్వాత ఎన్ఎస్పి యాప్లో ఫోటో క్యాప్చర్ చేసి మిగతా అప్లికేషన్ని ప్రాసెస్ చేసుకోవాలి. క్యాండిడేట్ డీటెయిల్స్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, అలాగే స్టడీ వివరాలు, ఇంకా గతంలో చదివిన ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజీలు, కోర్సులు వీటికి సంబంధించిన కూడా అందులో ఎంటర్ చేయాలి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏ కాలేజీలో ఏ కోర్సు అవుతున్నారో దాన్ని డ్రాప్ లిస్ట్లోంచి స్టేట్ వైడ్గా అక్కడ కాలేజ్ లిస్ట్ ఉంటుంది, దాంట్లోంచి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డిప్లొమా చదివే విద్యార్థులు అయితే 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఇంటర్ మార్కులు, అలాగే డిప్లొమా తర్వాత లేటర్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ చదివే వారికి డిప్లొమా మార్కులు బేస్ చేసుకుని ఈ ప్రగతి స్కాలర్షిప్ని ఎంపిక చేస్తారు. అయితే ఈ కోర్సుల మధ్య అంటే 10th క్లాస్ తర్వాత డిప్లొమా చదవడానికి మధ్యలో, అలాగే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చదవడానికి మధ్యలో 2 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే మాత్రం వాళ్ళు ఇనెలిజిబుల్గా ప్రకటిస్తారు. ఒకసారి స్కాలర్షిప్ శాంక్షన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మధ్యలో ఏదైనా కనుక ప్రాబ్లం వచ్చి స్టడీ ఆపేసినట్టయితే ఈ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం నిలిపేస్తారు. అంటే దీన్ని డ్రాప్ అవుట్స్ అంటారు. ఆ డ్రాప్ అవుట్స్కి ఈ స్కాలర్షిప్ పొందేందుకు అవకాశం ఉండదు. అలాగే అప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రగతి స్కాలర్షిప్ అమౌంట్ని కూడా, అంటే ఏడాదికి 50,000 చొప్పున ఎన్ని సంవత్సరాలు అయితే మీకు స్కాలర్షిప్ అమౌంట్ ఇచ్చారో అంత అమౌంట్ని కూడా ఏఐసిటి తిరిగి రాబడుతుంది. ఎందుకంటే ఆ స్టడీని డ్రాప్ అవుట్ చేస్తారు కాబట్టి మీకు ఆ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరగదు. అలాగే ఈ అమౌంట్ని కేవలం స్టడీ పర్పస్కి మాత్రమే వినియోగించాలంటే కాలేజీ ఫీజు, అలాగే ఏమైనా బుక్స్, కంప్యూటర్, స్టేషనరీ ఇటువంటి అవసరాల నిమిత్తం మాత్రమే వినియోగించాలని చెప్పి ఏఐసిటి ఇన్స్ట్రక్షన్స్లో పేర్కొంది. అలాగే అప్లికెంట్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ని వెరిఫై చేసిన తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే ఏఐసిటి స్క్రూటినీ చేసి స్కాలర్షిప్ని మంజూరు చేస్తుంది. ఈ అమౌంట్ని కేవలం విద్యార్థులకు అంటే బాలికలకు మాత్రమే, అది కూడా 8 లక్షల రూపాయలు లోపు కుటుంబ ఆదాయం ఉన్నటువంటి వారికి మాత్రమే ఇస్తారు. అయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ మార్కులు లేదా డిప్లొమా మార్కులు, అలాగే క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డు, ఫోటో ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ డీటెయిల్స్ అవసరం అవుతాయి. అలాగే కాలేజీ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన బోనాఫైడ్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్కి చివరి తేదీ 31/10/2026గా ప్రకటించారు. అలాగే వెబ్సైట్ nsp.gov.in లేదా scholarships.gov.in వెబ్సైట్ నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అలాగే ఈ ఆధార్తో పాటు బ్యాంకు అకౌంటు లింక్ మ్యాపింగ్ అంటారు దాన్ని, మ్యాపింగ్ అయినటువంటి అకౌంట్ మాత్రమే ఎలిజిబుల్గా ప్రకటిస్తారు. కాబట్టి ముందుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకున్న పాటు బ్యాంకులో పూర్తి వివరాలని కరెక్ట్గా చూసుకొని అవి యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి 31/10/2026 చివరి తేదీ కాబట్టి
ముందుగా ఈ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సిందిగా ఏఐసిటిఈ సూచిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.